ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో. నేను నిన్నే చెప్పా, బాబు ఏ పిల్లాడి దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. నేను మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్లి, ఏ సంబంధంలో తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కాదా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐఓల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట. నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకేదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా దబ్బా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా, సంతకం పెడతావా పెట్టవా, లెక్కర్ కడితే చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అంది శ్రీనివాస్ గారు. నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనే అంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది, నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంది? అట్లా అమాయకులను, ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి, భయపెట్టి, బల్లలు కొట్టి, అరిసి, రచ్చ చేసి చివరికి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి, అమాయకులను భయపెట్టి, బెదిరించి, తప్పు కదా. నీకు విచక్షణ ఉందా కొంచెమైనా? నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా? ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు? మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే. ఎక్కడికి వెళుతున్నారో అర్థం కావడం లేదు శ్రీనివాస్ గారు. ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు, బాబు నీకు ఎందుకు ఇంత తపన? నీకైతే నిజంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. మీరు ఆలోచించండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి. ఇవన్నీ వెంటాడవా? ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా.
కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీతో చుట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసహించుకుంటున్నారనే విషయం గుర్తించుకో. వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చుట్లో నుంచి వచ్చి, సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు, అతను పెడుతున్న ఒత్తిడి, అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు. తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు, తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు, కానీ ఒక అమాయకుడిని వేధిస్తే, ఏ సంబంధం లేనని కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకు ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు. నిజంగా చెప్తున్నా, ఈ పాపాలు అయితే వెంటాడతాయి మిమ్మల్ని. మీకు నిజంగా అంతా కోరుకుంటే అంటే చేసుకోండి, ధర్మం ఉంది, న్యాయం ఉంది, నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి. క్లీన్గా ఉండా, మళ్ళా చెప్తున్నా, క్లియర్గా ఉండా. ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అమాయకులను, చిన్న ప్రాణాలను మానసికంగా, శారీరకంగా వేధించి చంపేకేయండి మహానుభావులారా. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు. వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది, కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు. మీ చుట్టూ ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి. ఇది మంచిది పద్ధతి కాదు అని, ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని, ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా విజ్ఞప్తి చేస్తుంది. కొద్దిమందిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కాకుండా అధికారులు ఇబ్బంది పెట్టడం, పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అదే చెప్తాం కదా, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు, ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి, అఫిడవిట్ వేసి జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు, న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు, ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా వేస్తారు. మీరు చెప్పింది కంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అలా నైతికత లేకుండా మానవీయ వీళ్ళు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం, లేదు వీళ్ళు సంతృప్తిపడడం కోసం, లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి, రేపు వెళ్తాయి, భవిష్యత్తులో కూడా వెళతాయి. దాని ప్రభావం చాలా పరివిశానం. భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కూడా, ఆ వచ్చి తీరుతుంది. అంత దాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అతను స్టాఫ్ని తీసుకెళ్తున్నారంట. పాప అతని దగ్గర అట్లాంటి ఉంటారు కదా అనవసరంగా, అతను స్టాఫ్ ఏం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి బెదిరిస్తున్నారంట. అడ్వకేట్లు పోతాను, అడ్వకేట్లు రావద్దంటున్నారంట, స్టాఫ్ను బెదిరిస్తున్నారంట. నీ పర్సనల్ లైఫ్ను తమాషా అయితే నీ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్లి మేము రోడ్డు మీద పెడతా ఉంటున్నారు. ఊరుకుంటే పర్సనల్ ఏం మాట్లాడుతూ అర్థం కావాలా, పర్సనల్ లైఫ్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెడతాం. అసలు మనమైనా ఉద్యోగం చేస్తున్నామా? అంత దిగజారిపోకూడదని నా భావన. కానీ ఏదైనా అక్కడ పడ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే
ఈరోజు నేను తీసుకునే ప్రతి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మటుకు భవిష్యత్తులో మిమ్మల్ని వెంటాడతాయన్న మటుకు గుర్తుంచుకోండి. అన్ని ఇబ్బంది పెట్టే రికార్డ్ లిస్ట్ కూడా వైసీపీ తయారు చేస్తుంది. బాధితులు తయారు చేసుకుంటారు కదా, అందుకే వైఎస్ఆర్సీపీ ఏం తయారు చేసే అవసరం లేదు. ఇప్పుడు తప్పు చేసినోడు తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించాలా, జరిగింది అనుకోవచ్చు. ఏ తప్పు చేయని ఎవరిని నిన్నైనా కూడా నా చేత అధికారం ఉందనో నా చేత పవర్ ఉందనో నిన్ను కానీ ఇబ్బంది పెడితే నీ పక్కన మర్చిపోవచ్చు, నువ్వు నీ కుటుంబం మర్చిపోదు కదా. ఇన్ని ఆ రోజు గుర్తుకొస్తాయి. అతనే అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బాధ్యత. కాబట్టి ఎవరు మర్చిపోరు. అంతకన్నా మించి నేచర్ మర్చిపోదు కదా. మనుషులకైతే పక్కన పెట్టు, నేచర్ సుప్రీం, నేచర్ మర్చిపోదు. కాబట్టి నిన్న చెప్పినా ఈరోజు చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టి బలవంతం పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఒక మనిషిని శారీరకంగా మానసికంగా నరకం చూపించి మీరు ఏం సాధిస్తారో ఇప్పటికైతే నాకు అర్థం కావట్లేదు. వాస్తవం ఉంటే విచారించవచ్చు, వాస్తవం ఉంటే వాస్తవాన్ని రాయొచ్చు, తప్పు కాదు. నేను ఆ గిరి అనే కానిస్టేబుల్కి 5 రోజులు ఒక కానిస్టేబుల్ 5 రోజులు విచారణ చేసినంత ఏముంటుంది కానిస్టేబుల్కి. ఒక చిన్న కానిస్టేబుల్ 5 రోజులు. ఈరోజు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు, చిన్న బిడ్డ కూడా 2 రోజులు ఇచ్చి ఆఫీసులో. మంచిది కాదు. ఇది సమాజము అంగీకరించదు, ప్రజలు అంగీకరించరు. అంతకనే మించి ప్రకృతి కూడా మీ చర్యలను అంగీకరించదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోమని మరలా తెలియజేస్తుంది. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరికి కానీ గతంలో పనిచేసిన టీడీపీ చైర్మన్లకు కానీ ఇప్పుడు పనిచేసిన వైఎస్ఆర్సీపీ చైర్మన్లకు కానీ ఎవ్వరు కూడా తొడాలో నిబంధనలకు వ్యతిరేకంగా చేయగల అధికారం ఏ చైర్మన్కి ఉండదు. ఏ చైర్మన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే తుడా చైర్మన్కి ఏ రకమైనటువంటి కార్యనిర్వహణకు అధికారాలు ఉండవు. తుడా చైర్మన్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టేది ఉండదు. తుడాలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తుడా అథారిటీ తీసుకోవాలి. తుడా అథారిటీలో ఎవరెవరు ఉంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉంటారు, డిటిసిపి ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, తుడా వీసీ ఉంటారు. 5 మంది తుడా కార్యనిర్వాహక బోర్డు. తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది. అమలు చేయాలని రూలు కూడా లేదు. ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు. కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు రాసిన పేపర్లో చూసి ఆంధ్రజ్యోతిలో రాశారు, 2500 రూపాయలు 3000 ఉన్న బెంచ్ని 8000 కట్టి చేశారు టెండర్ అని. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాలలో కానీ చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో, ఏ స్పెసిఫికేషన్స్ అయితే వేశారో, ఏ సైజ్ అయితే వేశారో, ఏ కలర్తో అయితే వేశారో అదే వ్యక్తులు, అదే డిజైనరు, అదే కాంట్రాక్టర్లు తుడాకు వచ్చి వర్క్ చేశారు. ఆ రోజు 15,790 రూపాయలకు ఒక బెంచ్కి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది. అందులో 5 సంవత్సరాల తర్వాత 8,000కే బెంచ్ చేశారు. ఆ రికార్డు కూడా మీకు ఇస్తానండి. అర్ధ రేటుకే బెంచ్ చేశారు. ఎలా జరుగుతుంది? 8,000 రూపాయలు చేసిన అవినీతి అవుతుందా, 10,000 చేసిన అవినీతి అవుతుందా? వాళ్ళు చెప్పాలి. చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతమైన వర్కులు పెట్టారు, చంద్రగిరి నియోజకవర్గానికే ఎక్కువ పనులు పెట్టండి. ఎస్, చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం, పెడుతున్న బాధ్యత అది. ఎంత పెద్ద రాజ్యానికి రాజు అయినా ఒక తల్లికి కొడుకే.
ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే, ఒక నియోజకవర్గ బిడ్డే. నేను పుట్టినప్పుడు చంద్రగిరి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టానంటే నాకు అవకాశం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా. నేను ఆ రోజు ఈ రోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు, నువ్వు ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్నావు, గవర్నమెంట్ టిప్పుగా ఉన్నావు, నియోజకవర్గానికి ఆ పదవిలో ఉండి నువ్వు ఏం చేసావు అంటారు. ఆ రోజు నేను తలదించుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కువ నిధులు చంద్రగిరి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండడం వల్ల చంద్రగిరి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం. నేను పెట్టింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నా. తుమ్మలగుంట చెరువులో ఎందుకు వర్క్లో పెట్టారు, నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగాను పోయి. ఎందుకు అవలాల చెరువు 70-80 కోట్ల రూపాయలు టీటీడీ చేత ఖర్చు పెట్టించాడో అవలాల చెరువును డెవలప్ చేయమని చెప్పి, పార్కును డెవలప్ చేయమని చెప్పి. అవలాల చెరువులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవలాల చెరువులో పార్కును డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టీటీడీ అమలు చేసింది. అదే స్ఫూర్తిగా తీసుకుని తుమ్మలగుంటలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి చెరువులో అభివృద్ధి చేసిన మాట వాస్తవం. అదే అభివృద్ధి రోజుకు 4-5 వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు. చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ అవలాల చెరువులో చేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విజిలెన్స్ ఎస్పీ గారికి, మున్సిపల్ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరిగినటువంటి అభివృద్ధి పైన, జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన. మీ సాక్షిగా లెటర్ రాసిన. ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా. అందరి సమక్షంలో లెటర్ రాసిన. ఈ రోజుకు చెప్తున్నా, తుడా ద్వారా అభివృద్ధి జరిగిందే తప్ప తుడా ద్వారా ఏ అవినీతి జరగలేదు. అవినీతి జరపడానికి చైర్మన్ కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు. నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్ గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది, నిబంధనలు ఏంటి పాటించారని నోటీసులతో ప్రతి నోటీసుకి కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేకుండా, రిపోర్టు రాకుండా, రిపోర్టు ఏమీ చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటికొచ్చినట్లు ఛానళ్లు కానీ, పేపర్లు కానీ అక్కడక్కడ ఏదంటే అది అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి. చెప్తున్నా, నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని, పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని. ఏమీ జరిగిందని, ఏదో జరిగిపోయిందని, ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని, ఎవరైతే కావాలని ఇలా చేస్తారో, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ అసెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్ గా కూడా ఖచ్చితంగా పరమోత్సవ గారి లీగల్ గాని తప్పనిసరి పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా కోపంతో కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పరమోత్సవ గాని లీగల్ నోటీసులు గాని ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలుంటే రాయండి, వాస్తవాలుంటే చెప్పండి, తప్పులేదు. అవాస్తవాలు ప్రచురించి అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తుడా పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగించడం జరిగింది సంపూర్ణ బాధ్యతలతో. ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదంటే అది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు, రాయడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా పాయింట్లు మీద మీకు అడుగు క్వశ్చన్స్. జ్యోతిలో కూడా వస్తున్నాయి. అది కూడా సిబ్బంది కొరత.
అందుకే తొడ స్పష్టంగా ఇచ్చింది. పంచాయతీలకు అప్పగించినప్పుడు తుమ్మలగుంటతో సహా మా దగ్గర సిబ్బంది లేరు, అభివృద్ధి చేశాము, మీరు కానీ మీరు ఎవరి చేత అయినా కానీ మీరు సంపూర్ణంగా నిర్వహించుకోండి అని తీర్మానం చేసి మరి పంచాయతీలన్నిటికీ తుడా చేసిన ప్రతి అభివృద్ధి పనిని పంచాయతీలకు అప్పగించింది. తీసుకున్న పంచాయతీలు చక్కగా నిర్వహించుకుంటున్న ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఆల్రెడీ కుదరా డెవలప్ చేసిన పార్టీలో పంచాయతీకి అన్నిటిలో అండ్ మరి తెలీదు అంటే నీకు ఒకటి ఉంది, నిజంగానే బురద చల్లాలనుకుంటే వాస్తవంతో పని లేదు. నిజంగా ఉన్నట్టు చెప్పాలనుకుంటే వాస్తవాలు స్టడీ చేయాలి. నిద్రపోతున్నాన్ని లేపచ్చు, పెద్దవాళ్ళు చెప్పింది. నటిస్తున్నాడు ఎవరు లేపగలుగుతున్నాడు, నిద్రపోతాడు, అది సాధ్యపడుతుంది. ఈరోజు మళ్ళా చెప్తున్నాం, తొడా చైర్మన్గా మీకు ఇంపార్టెంట్ కూడా, తొడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు తొడా బడ్జెట్ 26 కోట్లు. తొడా బడ్జెట్ అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే 14 నుంచి 19 వరకు 26, 27, 25, 23, 28 ఏది 30 కోట్లు ఎప్పుడు దాటదు. అంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. తొడాలో ఏ రకమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి రావు, జీతాలతో సహా ప్రభుత్వం నుంచి రావు. తొడానే సంపాదించాలి, తొడానే జీతాలు ఇవ్వాలి, తొడానే అభివృద్ధి చేయాలి పల్లెలు కావాలంటే. అలాంటి పరిస్థితుల్లో తొడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాను. అడిగాను తొడాలో ఏంది పరిస్థితి అని అడిగా. సార్ 10 సంవత్సరాలు అయింది సార్, మాకు పింఛన్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ తొడా డిపాజిట్ చేయాలి. ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రిటైర్డ్ కాబోయే వాళ్ళకి కానీ పింఛన్ కావాలంటే కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ పింఛన్ నిధి ఉండాలి. 10 సంవత్సరాలుగా నిధులు లేకుండా ఒక్క రూపాయి కూడా మా పింఛన్కి కూడా తొడా వేయలేదు సార్, ఆ పరిస్థితిలో ఉన్నాం సార్ అన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న తొడాని బాధ్యతలు తీసుకున్న తర్వాత తొడాని అభివృద్ధి చేశా, ఆదాయాన్ని సమకూర్చా, తొడా పరిధిని 1.5 నియోజకవర్గం ఉన్న తొడా పరిధిని 9 నియోజకవర్గాలకు విస్తరింపజేశా. 100 స్క్వేర్ మీటర్లు ఉన్న తొడా నిధిని 1000 స్క్వేర్ కిలోమీటర్ తీసుకొచ్చా. నెల్లూరు కింద ఉన్న శ్రీ సిటీని, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ సిటీని తొడా కిందకి తీసుకొచ్చా. చట్టం చేసి తొడా చైర్మన్కి ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ని తీసేస్తే మరలా చట్టం చేయించి తొడాకి టీటీడీకి అనుబంధాన్ని కలిపా. అంటే తొడా చైర్మన్కి టీటీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేమన్న విషయాన్ని కూడా గమనించమంటున్నా. తిరుమలలో తొడాకి గెస్ట్ హౌస్ తీసుకొచ్చా. కొన్ని వేల మందికి ఎవరు ఆక్రమించుకున్న కార్పొరేట్ సెక్టార్ని తీసి కొన్ని 100 ఎకరాల్లో తొడా ద్వారా లేఅవుట్లు వేసి సామాన్యులకు ఇంటి స్థలాలు ఇప్పించా. తొడాకి ఆదాయాన్ని తీసుకొచ్చా. మున్సిపల్ కార్యాలయం కట్టుకుంటామని చెప్పి ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపాలిటీ తీర్మానం చేసి స్వాధీనం చేసుకుని కాంపౌండర్లు కట్టుకుని ఆక్రమించుకుంటే అదే మున్సిపాలిటీ నుంచి బయటకు తీసి తొడా టవర్స్ అని కట్టి తొడాకి ఆదాయం తీసుకొచ్చా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు ఆ రోజు వేదాంతపురం దగ్గర తొడా స్థలాన్ని ఆక్యుపై చేసుకోనంటే సొంత పార్టీ అని కూడా చూడకుండా కోర్టుకెళ్లి జడ్జిమెంట్ తెచ్చి నిలబడుకొని ఆ స్థలాన్ని అంతా స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసి తొడాకి ఆదాయం తీసుకొచ్చా. ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆక్యుపై చేసుకుని ఉంటే వాళ్ళని కూడా లెక్క చేయకుండా తొడా ఆదాయం కోసం పనిచేశానో వాళ్ళని తెలుగుదేశం పార్టీకి తీసుకున్నారు. మీరు ఆక్రమించుకున్న వాళ్ళని ఆ ఆదాయాన్ని కూడా తీసుకొచ్చి తొడాకి ఇచ్చా. అంటే 25 కోట్లున్న బడ్జెట్ని కొన్ని 100 కోట్ల బడ్జెట్గా తొడా నేను తీసుకురాలేదని చెప్పి, తొడా ఆదాయాన్ని నేను పెంచలేదని చెప్పి, తొడా ఒక చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయం లాగా ఒక చిన్న కార్యాలయంలో ఉన్న తొడాని ఒక కార్పొరేట్ కార్యాలయంగా అభివృద్ధి చేసింది ఎవరో కనుక్కోమని చెప్పు. ప్రపోజల్ లేకుండా దశాబ్ద కాలం పాటు అలాగే ఆగిపోయినటువంటి సిబ్బందికి ప్రమోషన్లు ఎవరు ఇప్పించారో కనుక్కోమని చెప్పు. అంత కష్టపడి తొడాని అభివృద్ధి చేశాను కాబట్టి, తొడా ద్వారా పల్లెల్ని అభివృద్ధి చేశాను కాబట్టి నేనే స్వయంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మున్సిపల్ మినిస్టర్ నుంచి విజిలెన్స్ వరకు నేనే లెటర్ రాసా.
తుడా మీద వాస్తవాలతో కూడిన విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ప్రజలకు తెలియాలి. అప్పుడే తుడాకి మేము చేసిన కష్టం, తుడాని చేసిన అభివృద్ధి, అందుకు తుడాని ద్వారా ప్రజలకు మంచి జనకు మేము పడ్డ శ్రమ ప్రజలకు తెలియాలి అంటే మీరు నిష్పక్షపాతంగా విచారం చేసి వాస్తవాలు చెప్పండి అని నేనే లెటర్ రాశాను అంటే తప్పు చేసిన లెటర్ రాయుడు అన్న విషయాన్ని, తప్పు చేసిన వాడు లెటర్ రాయుడు అన్న విషయాన్ని ఒక్కసారి గమనించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా కావాలని ఎవరైనా తప్పు నివేదికలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకుంటారు. ఎందుకంటే వాస్తవం అన్నది అందరికీ తెలుసు. ఏ నిబంధనలు ఎవరు ఉల్లంఘించలేదు, ఏ రకమైన అవినీతి ఎవరూ చేయలేదు. ఆ అవసరం కూడా ఎవరికి ఆ రోజు ఆ స్థాయికి దిగజాల్సిన పరిస్థితి ఎవరు రాలేదు. రాజకీయం కోసం రాజకీయ మా నాయకులు మాట్లాడచ్చే తప్ప అధికారులు వాస్తవాలతో కొన్ని నివేదిక కాకుండా అవాస్తవంతో కొన్ని నివేదిక ఇచ్చి తప్పు చేయకుండా కూడా విజ్ఞప్తి చేస్తుంది.